మీనా ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూసిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే గుడికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే ఇక పంతులు గారైతే మీనా చెయ్యి పట్టుకొని మీనా ప్రెగ్నెంట్ బాబు అని చెప్పడంతో బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. మీనా బాలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు ఇంటికి వచ్చి మీనా ప్రెగ్నెంట్ నాన్న, నువ్వు తాతవి కాబోతున్నావు అని చెప్పగానే సత్యం చాలా సంతోషపడుతూ ఉంటే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే దేవుడికి పూజ చేస్తూ ఇన్ని రోజులకి మేము అనుకున్నది నెరవేర్చావా తండ్రి అంటూ ఇక దేవుడికి హారతిస్తూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే అలా కోపంగా చూస్తూ ఉంటాడు. కొంతమంది నా ప్రెగ్నెంట్ గురించి చాలా విషయాలు మాట్లాడారు, వాళ్ళకి ఈరోజు సరైన సమాధానం దొరికింది అని అంటూ ఉంటుంది. మీనా అయితే అది విని ప్రభావతి అయితే ఎవరి గురించి నువ్వు అంటున్నావు, నా గురించేనా అని అంటూ ఉంటుంది. ప్రభావతి గుమ్మడికాయలు దొంగంటే భుజాలను తడుకున్నట్టు మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని అన్నానని పేరు పెట్టి ఏమన్నా చెప్పానా? మీరే అంటున్నారు అంటే మీరే అన్నారు కదా నన్ను అని అంటూ ఉంటుంది మీనా. అసలేంటి నీ పొగరు, అలా మాట్లాడుతున్నావు అని అనగానే ప్రభా నీకు అసలు బుద్ధుందా? కోడలు ప్రెగ్నెంట్ అయిందంటే అత్తగారు ఎంతో ఆనందపడుతుంది, ఇంటికి వారసుడు వస్తున్నాడని సంబరపడుతుంది. నువ్వేంటి తనని ఎందుకు అలాగా తిడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. సత్యమైతే వెళ్ళి స్వీట్స్ తీసుకురా అని అనగానే అప్పుడు ఇక ప్రభావతి అయితే ఎందుకు స్వీట్స్ అవసరమా అని అంటూ ఉంటుంది. వద్దులేండి మావయ్య, మళ్ళీ తిట్టుకుంటూ పెట్టే స్వీటు అరుగుద్దో లేదో నాకు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి కోపంగా తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడు గదిలో. ఏంటి రోహిణి, ఆ రోజు నువ్వు ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళావు కదా, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డాక్టర్లు ఏమన్నారు? మరి ఇప్పటి వరకు నీకు ప్రెగ్నెంట్ రాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే ఏంటి మనోజ్, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది, ఆ దేవుడు ఇచ్చినప్పుడే మనకి పిల్లలు పుడతారు, అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయినా మన జీవితాలే మనకి ససిలేవు, అలాంటప్పుడు ఇప్పుడు పిల్లలు కని ఏం చేస్తాం మనం? ఇప్పుడు మన ఇద్దరం ఏదైనా సెటిల్ అయిపోతే పర్వాలేదు, లేకపోతే ఇబ్బందులు పడాలి, మనతో పాటు పుట్టే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే మనం ఎందుకు ఇబ్బంది పడాలి? నీకేమో పార్లర్ ఉంది, నాకు ఫర్నిచర్ షాప్ ఉంది, ఈ రెండూ పోయినా 1000 కోట్ల ఆస్తి ఉంది కదా మీ నాన్నకి, నువ్వు ఒక్కదానివే ఏకైక వారసురాలివి, ఇంకా నువ్వెందుకు అలా భయపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే ఆ మాట విని మనకంటూ సంపాదన ఉండాలి కదా మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు మా అమ్మ నిన్ను ఒక ఆట ఆడుకుంటుందిలే, వెళ్ళు అని అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే, మీనా కన్నా నేనే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలని అత్తయ్య గారు అన్నారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా అత్తయ్య నన్ను ఏదోటి అంటారు అని రోహిణి అయితే భయపడుతూనే ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో సత్యం సుశీల్కి ఫోన్ చేస్తాడు. నీకు గుడ్ న్యూస్ అమ్మా అని అంటూ ఉంటే ఎవరు చెప్పారా గుడ్ న్యూస్? మనోజా, బాలునా, రవీనా అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఇంకెవరమ్మా, నీకు ఇష్టమైన మనవరాలు మనవడే అని చెప్తూ ఉంటాడు అప్పుడే సత్యం అన్న మాటలకి అంటూ ఉంటుంది సుశీల. నాకు తెలిసిన వాళ్ళిద్దరే ముందు మన ఇంటికి వారసులు ఇస్తారని చాలా ఆనందంగా ఉంది, ఇంతకీ నీ భార్య ఏమంటుంది అని అంటూ ఉంటుంది సుశీల. అదేమంటుందమ్మా, అలా షాక్ అయిపోయి గదిలోనే కూర్చొని ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. ఎవరైనా ఇలా కోడలు ప్రెగ్నెంట్ అయితే కోడలికి ఏమి ఇష్టమని వండి పెడతారు, కానీ మీనాని వంటగదిలో ఉండి అందరికీ కూడా వండి పెడుతుంది అని సత్యం చెప్తూ ఉంటాడు. రే సత్యం, నువ్వన్నా కొంచెం మీనాని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే మీనాని వాళ్ళ పుట్టింటికైనా 4 రోజులు పంపించేసాయి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే నువ్వు చెప్పింది కూడా బాగుందమ్మా, మీనాని 4 రోజులు వాళ్ళ పుట్టింటి దగ్గరే ఉండమంటాను అని అంటూ ఉంటాడు సత్యం. అమ్మ మీనా అని అంటూ మీనాని పిలుస్తాడు. మీనాని పిలవంగానే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది. ఏంటి మావయ్య, కాఫీ ఏమన్నా కావాలా అని అడుగుతూ ఉంటే నాకు కాఫీ ఏమీ వద్దు, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిదమ్మా, నువ్వు వెంటనే వెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ 4 రోజులు ఉండు అని అంటూ ఉంటే ఆ మాట విని మీనా అయితే అవసరం లేదు మావయ్య, ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను కదా
అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, ఇక్కడ నీకు పని తప్పదు, చెయ్యకపోతే మీ అత్తగారు తిట్లు తప్పవు. ఎందుకొచ్చిందమ్మా, అదేదో నీ పుట్టింటికాడుంటే మీ అమ్మ నిన్ను ఎంతో బాగా చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు. సత్యమైతే సరే మావయ్య, ఆలోచించి అప్పుడు వెళ్తాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్ళంగానే ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది కాదత్తయ్య, మీరు ఇందాక నుంచి ఏమీ తాగలేదు, తినలేదు, ఏమన్నా తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం తీసుకొస్తావో, నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఇలా జరుగుతుందని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని కూడా చెప్పావు. మరి ఏంటిదంతా? నువ్వెందుకు ప్రెగ్నెంట్ అవ్వలేదు? ఆ మీనా ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అదేమి మన చేతుల్లో లేదు కదా అత్తయ్య, మనం ఏం చేస్తాము అని రోహిణి అంటూ ఉంటే, ఇప్పుడు ఆ బాలు మీనా ఇంకా రెచ్చిపోతున్నారమ్మా, వాళ్ళ బిల్డప్ చూడలేకే ఇలా గదిలో పడున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే అది కాదత్తయ్య అని అనగానే కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసాయి అని చెప్తూ ఉంటుంది రోహిణికి. అప్పుడే ఇక రోహిణి అయితే బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే సత్యం రోహిణిని ఇలా అడుగుతూ ఉంటాడు. ఏమంటుంది మీ అత్తయ్య గారు అని అంటూ ఉంటే, ఏముంది మావయ్య, నువ్వెందుకు ముందు ప్రెగ్నెంట్ అవ్వలేదు అని చెప్పి నన్నే అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అదంతేలే, నువ్వు వెళ్ళమ్మా అని రోహిణిని పంపించేస్తాడు. ఇక సత్యం వస్తాడు. సత్యం సుశీలకి ఇక ఫోన్ చేస్తాడు, ఇంకా ప్రభావతిని ఉడికిద్దామని. అప్పుడే సుశీల అయితే, రే సత్యం, నీవు మనం అనుకున్నట్టే జరిగింది. మీనా ప్రెగ్నెంట్ అయింది కాబట్టి నా ఆస్తి మొత్తం కూడా ఇక మీనాకి రాయిద్దామని అనుకుంటున్నాను. రేపే వచ్చి మీనాకి ఆస్తి మొత్తం కూడా రాస్తాను అని సుశీల అయితే ఫోన్లో మాట్లాడుతుంది. సత్యం పైకి స్పీకర్ ఎట్టి మరీ ఇక వినిపిస్తూ ఉంటాడు ప్రభావతికి. ఇక ఆ మాట విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంతో రగిలిపోతూ ప్రభావతి అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మీరు, నేను వినాలనా, ఇంకా కోపంగా ఉండాలనా, మీరు నన్ను ఉడికించడానికే కదా ఇదంతా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నేనేమీ అలా చేయడం లేదు, నువ్వే ఊహించుకుంటున్నావు. రేపు మా అమ్మ వస్తుంది, మీనాకి ఆస్తి రాస్తుందట, ఈసారి వాళ్ళు పైన గది కూడా వేసుకోవచ్చు అని అంటూ ఉంటాడు సత్యం. అయినా ఎవరు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ఇవ్వడం ఏంటి ఆస్తి, మొత్తం వారసులందరికీ సమానంగా ఇవ్వాలి కానీ అని ప్రభావతి అంటూ ఉంటే, అదే రోహిణి ముందు ప్రెగ్నెంట్ అయితే నువ్వు ఇలా మాట్లాడేదానివా అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని సత్యం. నోరు మూసుకొని ఉండు అని చెప్పగానే ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి కామాక్షితో జరిగిందంతా చెప్తుంది. మీనా ప్రెగ్నెంట్ నిలబడకూడదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, దానికి ముందు కావాలి అని అంటూ ఉంటే, నా చేత ఈ పాప పని కూడా చేద్దామనుకుంటున్నావా నువ్వు అని అంటూ ఉంటుంది కామాక్షి. అది కాదు కామాక్షి, నేను చెప్పేది విను అని అనగానే, వదిన అడ్రస్ అయితే చెప్తాను, వెళ్ళి తెచ్చుకుంటావో నీ ఇష్టం అని పలానా అడ్రస్లో దొరుకుద్దని చెప్తుంది. అప్పుడే ప్రభావతి ఇక అడ్రస్కి వెళ్ళి తనైతే ఒక పౌడర్ తీసుకొస్తుంది. అలా పౌడర్ తీసుకొచ్చిన తర్వాత ఇక బాలు అయితే మీనాకి జ్యూస్ కలిపి, మీనా ఎక్కడున్నావో, జ్యూస్ కలిపాను అంటూ మీనాని పిలవడానికి బయటికి వెళ్తాడు. అప్పుడు ఇది సరైన సమయమని ప్రభావతి అయితే ఇక గ్లాస్ దగ్గరికి వెళ్ళి ఆ పొడిని ఆ జ్యూస్తో కలిపేస్తుంది. కలిపేశాక తను బయటికైతే వచ్చేస్తుంది. అప్పుడు ఇక మీనా దగ్గరికి బాలు అయితే వచ్చి, నీకోసం జ్యూస్ చేశాను అంటూ వంటగదిలో ఉన్న జ్యూస్ని ఇస్తాడు మీనాకి. అప్పుడే మీనా జ్యూసు తాగబోతుండగా ఇంతలో ఇక శృతి వచ్చి ఆ జ్యూస్ని పక్కకి నెట్టేస్తుంది. ఇక పక్కకి నెట్టేయడంతో ఆ జ్యూసు తాగొద్దు, దాంట్లో అత్తయ్య నీ ప్రెగ్నెంట్ పోవడానికి మందు కలిపింది అని చెప్పి శృతి అనడంతో ఒకేసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇక ప్రభావతి కూడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ప్రెగ్నెంట్ పోగొట్టడానికి అసలు జ్యూస్లో అది మందు కలపడం ఏంటి అని అంటూ ఉంటుంది తడబడుతూ. నాకు తెలుసు అత్తయ్య, మీరు మెడికల్ షాపులో నుంచి వెళ్ళినప్పుడే నేను ఆ షాపులోకి వెళ్ళి మీరేం తీసుకువెళ్ళారో అడిగాను. అప్పుడే ఒక పొడి తీసుకువెళ్ళారని ప్రెగ్నెంట్ పోవడానికి అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడే నాకు అర్థమైపోయింది
నేను వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి మీరు ఆ పొడి కలిపేసి ఆ కాగితాన్ని అక్కడే పడేశారు. అప్పుడే ఆ జ్యూస్లో కలిపారని అర్థమయ్యి నేను మీనాని జ్యూస్ తాగొద్దన్నాను అని అనడంతో అప్పుడే సత్యం, అసలు నువ్వు మనిషివేనా? ఒక ఆడదై ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూస్తావా? నువ్వు నలుగురిని కన్నావు, నీకు మాతృత్వం అంటే ఏంటో, కడుపు తీపి అంటే ఏంటో తెలీదా అని అడుగుతూ ఉంటాడు. అది కాదండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య చెప్పేది వినేది? ఇన్ని రోజులు నేను పేదరికంలో నుంచి వచ్చానని చెప్పి పూలు అమ్ముకునేదానివి, పేదింటి నుంచి వచ్చిన దానివని ప్రతిరోజు అవమానిస్తూ నా చేత గొడ్డి చాకిరీ చేయిస్తూ ఉంటే, సరేలే అత్తయ్య గారు ఎప్పటికైనా నా గురించి తెలుసుకుంటారు అని అనుకున్నాను. కానీ ఇంత దారుణంగా మీరు ఇంతకి తెగిస్తారని అనుకోలేదు. మీరు పోయినప్పుడు డబ్బు ఏమీ కూడా తీసుకువెళ్ళరు అత్తయ్య అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఏం కూసావే అని అంటూ ఉంటే, ఆపు, అసలు నీలాంటి భార్య ఉన్నందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. ఇక నీకు బుద్ధి చెప్పాలంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని బయటికి వెళ్ళి బకెట్తో నీళ్ళైతే కుమ్మరించుకుంటాడు. ఇక నీళ్లు గుమ్మరించుకొని తల మీద నుంచి, ఈ రోజుతో నా భార్య చచ్చిపోయింది, నా భార్యకి నాకు ఎటువంటి సంబంధం లేదని సత్యం అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.